ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసినటువంటి పోరాటం, ఆయన చేసినటువంటి స్ఫూర్తి ఇవాళ దేశానికి వెలుగుగా వచ్చినటువంటిది. అదేవిధంగా ఆ స్ఫూర్తితోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా ఇవాళ ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ ఎట్లనో ఇవాళ కేసీఆర్ గారు కూడా తెలంగాణ స్వాతంత్రం తేవడానికి, తెలంగాణ సాధించడానికి తెచ్చినటువంటిది చాలా గొప్ప విషయం. ఇదే రోజు మరి నిజంగా ఆ రోజు మహాత్మా గాంధీ స్ఫూర్తితో తెచ్చినటువంటి స్వాతంత్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 420 రోజులైంది. 420 హామీలు ఇచ్చిండ్రు. వాటిని అమలు చేయాలని చెప్పి మరి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ప్రజలకు మంచి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరం కూడా కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ మరి మహాత్మా గాంధీకి వినతి పత్రం ఇవ్వడం ఎందుకంటే 420 రోజులైనాయి, 420 హామీలు ఇచ్చిండ్రు. మరి ఇప్పటికైనా అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఇవాళ చూస్తా ఉన్నాం. మనం అందరం ప్రజాపాలన అని చెప్పి పెట్టిరు. ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఇవాళ మళ్ళీ గ్రామాలలో వచ్చి మళ్ళీ ఇవాళ మీరు ఒకవేళ మీకు రాకుంటే దరఖాస్తులు ఇవ్వమని అడుగుతా ఉన్నారు. అంటే నిజంగా వాళ్ళ ప్రజాపాలనలే దరఖాస్తులు తీసుకున్నారు. సమగ్ర సర్వే చేసిరు. సమగ్ర సర్వే ప్రకారంగా వాళ్ళ దగ్గర అన్ని లిస్టులు ఉన్నాయి. ఇప్పుడు వచ్చి గ్రామాలకు వచ్చి ఆ లిస్టులు చదివి అంటే ఏదైతే అర్హులైనటువంటి పేదలు ఉన్నారో ఆ పేదవాళ్లకు ఇవ్వకుండా మళ్ళా కొత్తగా దాంట్లో ఇవి అవి పేర్లు చెప్పి అయినా ఎవరికైనా రాకుంటే మళ్ళీ ఇప్పుడు దరఖాస్తులు పెట్టుకోమంటున్నారంటే ఈ పథకాలన్నింటినీ కూడా ఎగ్గొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని మనందరికీ తెలుసు.